జగన్ తన సహజ ధోరణి వదిలిపెట్టలేదన్నారు సీఎం చంద్రబాబు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించొద్దంటూ ఎమ్మెల్యేలకు సూచించారు. ఇసుక జోలికి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు. అసెంబ్లీలో జగన్ వైసీపీ తీరును ఎన్డీఏ శాసనసభాపక్షం తప్పుపట్టింది. చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని తాను తన పార్టీ ఎమ్మెల్యేలంతా సపోర్ట్ చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిని లెక్క చేయనని చంద్రబాబు హెచ్చరించారు. నెల రోజులు కూడా కాని ప్రభుత్వంపైన జగన్ విమర్శలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇక వివేక హత్య కేసులో వేరే వాళ్ల మీదకు నెట్టే ప్రయత్నం చేశారని, ప్రస్తుతం వినుకొండ హత్యను కూడా అలాగే చేసేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితమే ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం అసెంబ్లీ కమిటీ హాల్లో ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలక అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా శాంతి భద్రతల వ్యవహారాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తాను సహించేది లేదని చెప్పారు. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు ఎవరు ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, ఎవరు కక్ష సాధింపులకు ముందుకు వెళ్లొద్దు అని చెప్పారు. తనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అయినా సరే తాను కక్షాదింపుకు వెళ్లదలుచుకోలేదు అని కూడా ఆయన వారందరికీ కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. మీరు కూడా కక్షాదింపుకు వెళ్ళి ఇబ్బందులు గురి కావద్దు, నన్ను ఇబ్బందులు గురి చేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఎవరైనా సరే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కనుక సహించేది లేదని కూడా ఈ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో పాటుగా ఇతర అంశాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో వ్యవహరించిన తీరు, మొదటి రోజే అసెంబ్లీలో గవర్నర్ స్పీచ్ను అడ్డుకోవడం, నానా హంగామా చేయడం, పోలీసులను దుర్భాషలాడడం, ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఆయన తన సహజ ధోరణిని ఇంకా వీడలేదు అనే విషయాన్ని కూడా జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కూడా దాంతో ఏకీభవించారు. ప్రజలు తీర్పిచ్చినప్పటికీ కూడా ఆయన ధోరణిలో మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అవుతుంది. ఇక ఇసుక విషయానికి వస్తే కనుక ఇసుక విషయంలో ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేతులు పెట్టొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఇసుకను పాలసీని సజావుగా ముందుకు నడవనివ్వండి, పూర్తి ట్రాన్స్పరెన్సీ ఇచ్చే విధంగా ఇప్పుడున్న విధానం కంటే ఇంకా పూర్తి ట్రాన్స్పరెన్సీగా ఇసుకను అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ సందర్భంగా గోదావరి జిల్లాలకు చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పక్క రాష్ట్రాల నుంచి ఇసుక తెచ్చుకున్నప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక తేవడం వల్ల ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే రీచ్లు ఓపెన్ అవుతాయి, వర్షాకాలం తగ్గాక నీళ్లు తగ్గుముఖం పట్టాక రీచ్లు ఓపెన్ అయిన తర్వాత ఇసుక రవాణా అనేది చాలా ఫ్రీగా జరుగుతుంది, ఇబ్బంది ఉండదు అని కూడా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు మూడు పార్టీల మధ్య కోఆర్డినేషన్కి సంబంధించి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. కోఆర్డినేషన్ కూడా జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి అని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ ఈ ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా సరే తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని కూడా ఆయన కూడా మరోసారి ప్రకటించారు. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే మాత్రం సహించేది లేదని చంద్రబాబు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. నన్నే జైలుకు పంపారు, కక్షాదింపు చేయాలనుకున్నారు, అయితే నేను కూడా కక్షాదింపు చేయాలనుకుంటే కుదరదు, మీరు కూడా అటువంటి పనులు మానుకోండి అని కూడా ఎమ్మెల్యేలకు ఆయన హితవు పలికిన పరిస్థితి అయితే ఉంది. ఇక రాజకీయ ప్రతీకారాలకు పోవద్దని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. శాంతి భద్రతల విషయంలో నిష్కర్షగా వ్యవహరిస్తాను, ఎవరైనా సరే తప్పు చేశారంటే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పారు. ఇదే విధంగా ఇసుక విషయంలో కూడా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగన్ తన సహజ ధోరణితో ఈరోజు అసెంబ్లీలో వ్యవహరించారు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఏదైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో వారే చేసి చివరకు ఎదుటి వాళ్లపై నెట్టే ప్రయత్నం ఎలా అయితే చేశారో ఇప్పుడు వినుకొండ ఇష్యూలో కూడా అదే ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించడం జరిగింది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశాయి అనడానికి నిదర్శనమే మదనపల్లి ఘటనను కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా మదనపల్లిలో ఏదైతే ఫైళ్ల దగ్ధంకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా, అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఫైళ్ల దగ్ధానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా దీంతో పాటుగా నిధులను భారీ ఎత్తున ఢిల్లీ నుంచి రాబట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం, నిధులు లేవని చెప్పి పనులు చేయకుండా మానుకోలేం కదా అని కూడా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
దీనిలో భాగంగా ముందు ఇమీడియట్గా రోడ్లపై ఉన్న గుంతలు పోడ్చాలి, దానికి సంబంధించినటువంటి అన్ని చర్యలు కూడా చేపడతామని ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో 3 పార్టీల అభిప్రాయాలను పూర్తి స్థాయిలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 పార్టీలు కూడా పూర్తి సమన్వయంతో ఇకపై పనిచేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు ఈ సమన్వయానికి సంబంధించి కూడా ఇకపై జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇసుక విషయంలో ఎమ్మెల్యేలకు ఆయన ముందు నుంచి హెచ్చరికలు జారీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి ఇసుక విషయంలో ఎమ్మెల్యేలను ఇష్టానుసారంగా వదిలేయడంతో రాష్ట్రంలో ఏ విధంగా పర్యావరణ సమతుల్యం దెబ్బతింది, ఇసుకను దారుణంగా దోచేసి డబ్బులు సంపాదించుకున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు గతంలో. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండవల్లే వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. కాబట్టి ఇకపైన అటువంటి పరిస్థితి ఉండకుండా చూసుకుంటాం. దానికి సంబంధించి ఎమ్మెల్యేలు కూడా ఇసుక జోలికి వెళ్ళొద్దని కూడా ఆయన ముందు నుంచే స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అటు నిధులు లేమి రాష్ట్రాన్ని వెంటాడుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి నిధులు తెప్పించి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని కూడా ముఖ్యమంత్రి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో పేర్కొనడం జరిగింది. దీంతో పాటుగా కక్ష సాధింపులు వద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులు చేయొద్దు, జగన్ తన సహజ ధోరణి వేడకుండానే గతంలో ఏ విధంగా అయితే వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత ఆ నేరాన్ని ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేశారో, విషప్రచారం చేశారో వాటన్నిటిని కూడా మరలా అమలు చేస్తున్నారు అవే ఫార్ములాను. కాబట్టి దీన్ని తిప్పికొట్టండి, అదే సమయంలో కక్ష సాధింపులు వద్దు, శాంతి భద్రతల విషయంలో అనేవి కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో. లక్ష్మీ.